ప్రైజ్ ది లార్డ్. మహాగండును మహోన్నతుడును సర్వాధికారి సర్వోన్నతుడైనటువంటి యేసు క్రీస్తు ప్రభువు వారి అతి శ్రేష్టమైన పరిశుద్ధ నామములో భద్రపరచబడినటువంటి దేవునికి అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, ఈ ఉదయకాల సమయము కన్న తండ్రి ఆయన కౌగిట్లో మనలను మన కుటుంబాలను భద్రపరిచి శ్రేష్టమైనటువంటి స్థితిలో మనలను ఈ ఉదయకాల సమయంలో ఈ వివేకమును సజీవత అనుగ్రహించి స్తుతించు భాగ్యము అనుగ్రహించిన దేవునికి స్తోత్రాలు చెల్లిందామా? హల్లెలూయా, 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 హల్లెలూయా. హల్లెలూయా. దేవునికి అత్యంత ప్రియమైన వాళ్ళారా, ఎంత ధన్యత దేవుడు మనకు అనుగ్రహించారు. ఆయన కనికరం మిక్కిలిగా, ఆయన దయ మన జీవితాలకు మన కుటుంబాలకు నిండుగా అనుగ్రహించి ఆయన చిత్తంలోనే మనల్ని బలపరిచి భద్రపరిచి ఈ ఉదయం ఆయన పరిశుద్ధమైన పాదముల యొద్దకు చేరి ప్రార్థిస్తూ ప్రస్తుతిస్తూ ఆయన మాటలు వినుటకై ఈ వేగిరమే ఆయన పరిశుద్ధమైన పాదాల దగ్గరకు మేము మిమ్మల్ని ఆహ్వానిస్తుంటున్నాము. మీరు వచ్చారని ప్రభువును స్తుతిస్తుంటున్నాము. వచ్చిన ప్రతి బిడ్డకు మేము మా ఇంటి వారము శుభాలు పలుకుతుంటున్నాము. తర్వాత వీక్షించబోతుంటున్నటువంటి బిడ్డలకు కుటుంబాలకు కూడా మేము శుభాభి వందనాలు తెలియజేస్తుంటున్నాము. వాక్యమును వినండి, విని మాత్రం విడిచిపెట్టకుండా తిరిగి అదే అధ్యాయాన్ని ప్రభువా నాతో మీ ఉద్దేశాలు తెలియచేయండి, మీ ఆలోచనలు తెలియచేయండి. ఉదయకాల సమయంలో నీ దీనబిడ్డ నిలబెట్టి మాతో మాట్లాడినందుకు వందనాలు ప్రభువా. ఇంకా లోతైన విషయాలు మాకు తెలియచేయండి, తెలియపరచండి అని ఆయన పరమ పవిత్రమైన పాదాల దగ్గర మోకరించగలిగితే మీ ఎడల ఆయనకున్నటువంటి ఉద్దేశము, మీ ఎడల ఆయనకున్నటువంటి చిత్తాన్ని తప్పగా తెలియచేయడానికి దేవుడు ఇష్టపడతా ఉన్నారు. కనుక వాక్యమును విన్నామా విడిచామా అన్నట్లుగా కాకుండా వినిన వాక్యాన్ని ధ్యానిద్దాం. కీర్తనకారుడు దావీదు గారు అంటారు కదా, మొదటి కీర్తనలో దివారాత్రులు దానిని ధ్యానించువారు ధన్యులు. మనము ధన్యులుగా తీర్చిదిద్దబడుటకై ఈ లోకంలో జీవిస్తూ ఉన్నాము. కనుక మన జీవితాలు ధన్యకరంగా ఉండాలి, ఆశీర్వాదకరంగా ఉండాలి, అనేకులకు దీవెనకరంగా ఉండాలి. అడ్డ కృప పరిశుద్ధాత్మ దేవుడి ఉదయకాల సమయంలో మనకు అనుగ్రహించే రీతిలో ప్రార్థించుకుందాము, ప్రభువును ప్రస్తుతించుకుందాము, వాక్యమును ధ్యానించుకొని ఆయనచే దీవించబడదాం. తలలో వచ్చుదాం, ఏకీవిందాం. స్తుతి 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 హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. దేవాది దేవా, రక్షకుడా మీకు వేలాది వందనాలు తండ్రి. ప్రభా లోక రక్షకుడా మీకు వేలాది వందనాలు తండ్రి. మా పాపాలను తండ్రి ప్రభా క్షమించే దేవుడు అయ్యా, రక్షించే దేవుడు అయ్యా. ఏ ఆత్మ నశించిపోవడానికి వీలు లేకుండా తండ్రి ప్రభా మీరే తండ్రి ప్రభా పాపం నుండి విడుదల అనుగ్రహించిన దేవా మీకు వేలాది వందనాలు. స్తోత్రాలు 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 స్తోత్రాలు. కరుణామూర్తి మీకు వేలాది వందనాలు. మీ దయ ఎంతో గొప్పది, మీ జాలి ఎంతో గొప్పది. అందువల్ల మేము ఇంకనూ సజీవులుగా ఉన్నాము నాయన. మీకు వేలాది వందనాలు తండ్రి ప్రభా. మా పాపాలు ఎన్నో చేసినను తండ్రి ప్రభా క్షమించి తండ్రి ఇంకనూ తండ్రి ప్రభా మమ్మల్ని ఈ లోకంలో ఉంచినందుకు మీకు వేలాది వందనాలు తండ్రి ప్రభా. ఆ పాపంలో మేము కొట్టుపోకుండా తండ్రి ప్రభా కాచి కాపాడండి అయ్యా తండ్రి. స్తోత్రాలు 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 తండ్రి. ఆది కాండం నుండి ఎన్నో పాఠాలు మా బ్రతుకున నేర్పించండి, మీకు వేలాది వందనాలు తండ్రి. అది తండ్రి ప్రభా మా జీవితంలో తండ్రి ప్రభా ఏ పాపమో అంటకుండా తండ్రి ప్రభా లోకం వేరుగా మేము వేరుగా ఉండుటకు సహాయం చేయండి తండ్రి. మరి ముఖ్యంగా యవనస్తులను హెచ్చరిస్తున్న విధానం బట్టి మీకు వేలాది వందనాలు తండ్రి. యవనస్తులు తండ్రి ప్రభా ఏ పాపంలో ఉన్నారో తండ్రి ప్రభా తల్లిదండ్రులను తండ్రి ప్రభా దూషిస్తున్నారేమో తండ్రి, అది కూడా పాపమే నాయన తండ్రి ప్రభా. తండ్రి ఆ చిన్న చిన్న పాపాలను తండ్రి క్షమించి వారిని రక్షించమని బ్రతిమాడుకుంటున్నాం తండ్రి. మా దేశంలో ఎంతో మంది యవనస్తులు ఉన్నారయ్యా, క్రైస్తవులు ఉన్నారే తండ్రి ప్రభా మీకు వేలాది వందనాలు తండ్రి. మరి ముఖ్యంగా క్రైస్తవులుగా ఉన్న మా బిడ్డలను తండ్రి ప్రభా సంరక్షించండి, పాములో పడిపోకుండా కాచి కాపాడండి తండ్రి. మీరు సంరక్షించమని బ్రతిమాడుకుంటున్నాం తండ్రి. అలాగే తండ్రి ఆరాధనలో మీరు ఉండండి, వాక్యం తండ్రి ప్రభా మీ దేని కుమారుని తండ్రి ప్రభా నిలవబెట్టి అనేక అంశాలను తండ్రి, అనేక వ్యక్తులను తండ్రి, అనేక క్యారెక్టర్స్ను తండ్రి ప్రభా మా ముందు ఉంచారు తండ్రి. మీకు వేలాది వందనాలు తండ్రి. మంచిని గ్రహించే మనసును మాకు దయచేయమని, అట్టి రీతిగా మేము ప్రవర్తించే స్థితి మాకు దయచేయమని మా ప్రభునే యేసుక్రీస్తు నామమున ఆత్మికులుగా బ్రతిమాడి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.
ఆంధ్ర క్రైస్తవ కీర్తనల పుస్తకం నుండి 355వ కీర్తన బొంత సమూయేలు గారు రచించినటువంటి కీర్తన. ప్రతి సంఘములోనూ కూడా అర్పణలు అర్పించేటప్పుడు మనమందరం పాడుకునే కీర్తన. అందరికీ ఇరుకైనటువంటి కీర్తనలు ఎందుకు పాడుతుంటున్నారు అంటే ఈ రోజుల్లో అందరూ నూతనంగా వచ్చినటువంటి పాటలు పాడుతుంటున్నారు. కానీ అది క్రైస్తవ తెలుగు సంఘాలు పాడినటువంటి పాటలు పాడుకునేట బహు అరుదైపోతూ ఉంది. రానున్నటువంటి కాలపు బిడ్డలకు తెలవనటువంటి పరిస్థితి. అందుకే వారు నేర్చుకునేటకై మేము ఈ పాటలు పాడుతుంటున్నాము. అర్థం చేసుకోనండి, ఏకీవించండి, నేర్చుకోనండి, మనపూర్వకంగా హృదయపూర్వకంగా ప్రభువును ప్రసాదించండి. నీ ధనము నీ ఘనము ప్రభుయేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభుయేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. ధరలోన ధనధాన్యములు నీయగా కరుణించి ధరలోన ధనధాన్యములు నీయగా కరుణించి కాపాడి రక్షింపగా. పరలోకనాథుండు నీకీయగా మరి యేసు కొరకీయ వినుదీతువా. నీ ధనము నీ ఘనము ప్రభుయేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించే ప్రభు నీకు ఉచితంబుగా. వెలుగు నీడలు గాలి వర్షంబులు కలిగించే ప్రభు నీకు ఉచితంబుగా. వెలిగించధరపైని ప్రభునామము కలిమి కొలది ప్రభున కర్పింపవా. నీ ధనము నీ ఘనము ప్రభుయేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా. కలిగించే సకలాంబు సమృద్ధిగా తొలగించే పలు బాధ భరితంబులు. కలిగించే సమృద్ధిగా తొలగించే పలు బాధ భరితంబులు. బలియాయ నీ పాపములకేసువే, చిలువంగ ప్రభుకీయ చింతింతువా. నీ ధనము నీ ఘనము ప్రభుయేసుదే, నీ దశమా భాగము నీయ వెనుదీతువా వెనుదీతువా. హల్లెలూయా. దేవునికి అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, దేవునికి అర్పించాల్సింది ధనము ఘనము మాత్రమే కాదు, జీవితము ప్రాముఖ్యము. దేవుడు ఆశించేది మన నుండి మనము పొందుకున్నటువంటి ధనమును ఘనతను కానీ కాదు. ఈ లోకంలో మనము జీవిస్తుంటున్నప్పుడు వాటికన్నా మిన్నగా మిక్కిలిగా దేవుడు మన నుండి ఆశించేది ఆయనకు ఇష్టమైన మన మనస్సులో స్థానము. చాలాసార్లు కుటుంబాల్లో ఈ పదాలు వింటూ ఉంటాము. నీ మనసులో అసలు నాకు స్థానం ఉంటేగా. నీ మనసులో నాకు స్థానం ఉందేంటి? ఉంటే అప్పుడు ఇలా ఉండేవారు, ఇప్పుడు ఎలా ఉంటున్నారు. ఈ పదాలు మనం వింటూ ఉంటాము. దేవుని పిల్లరా, కనుకను ప్రభువుకు స్థానము ఇస్తే మనము ప్రభువు మెచ్చే వారముగా ఉంటాము.
యోసేపు గారి గురించి మనము ధ్యానిస్తూ ఉంటున్నాము. యోసేపు గారి గురించి నేటి ధ్యానములకి మనం వెళ్ళేటి ముందట కొన్ని మాటలు మీతో పంచుకోవడానికి ఇష్టపడతా ఉన్నాను. యోసేపు గారి గురించి మనము 10వ వచనం వరకు ధ్యానించడం జరిగింది. పొతిఫరస్ యొక్క భార్య యోసేపు గారిని అనేక రీతులుగా ఆయనను ప్రలోభ పెడతా ఉంది, ఆశ చూపుతూ ఉంది, ఎనవేస్తూ ఉంది, లోబర్చుకోవడానికి ప్రయత్నిస్తూ ఉంది. లాలనైనటువంటి మాటలు, ప్రేమపూర్వకంగా అతడితో మాట్లాడే మాటలు, రకరకాలైనటువంటి జిమ్మిక్కులు ఆమె చేస్తూ ఉంది. యోసేపు ఎక్కడా కూడా అతడు తుట్టుపడట్లేదు, ఎక్కడా కూడా అతడు జారిపోవడానికి సిద్ధంగా లేడు. అంటే నేను దేవునికి విరోధంగా ఎంతటి పాతకము నేను చేస్తానా అంటాడు ఆయన. దేవుని పిల్లారా, ఈరోజు చాలా మార్లు మన జీవితాల్లో ఒక గిల్టీ ఫీల్ వస్తూ ఉంటుంది. ఆ రోజే ఆ పొరపాటు చేయకపోతే, ఆ తప్పు చేయకపోతే, అటు వెళ్ళకపోతే, ఆమెతో మాట్లాడకపోతే, అతనితో మాట్లాడకపోతే, అనవసరంగా ఆ రోజు ఇలాంటి మాటలు, ఇలాంటి పదాలు, ఇలాంటి స్థితి మన జీవితాల్లో, మన అనుభవాల్లో సంభవిస్తూ ఉంటుంది. ఎలా ఉంటుందంటే, పాపము చేసే వరకు ఒకలాంటి ఆత్రం, ఇప్పుడు ఆ ఛాన్స్ వచ్చుద్దా, ఇప్పుడు చేసేస్తామా, ఇప్పుడు ఎంజాయ్ చేస్తామా, చేసే వరకు మన ఆశ ఆత్రంగా ఉంటుంది. చేస్తున్నప్పుడు సంతోషంగా ఉంటుంది, చేసిన తర్వాత కొంచెం బాధగా ఉంటుంది. కానీ దౌర్భాగ్యం ఏంటి అంటే, ఆ పాపము చేసిన తర్వాత కొద్ది కాలానికి ఆ పాపము అలవాటైపోద్ది. ఆ పాపమును కప్పిపెట్టడానికి అనేక రీతిలైనటువంటి మార్గాలు వెతుకుతూ ఉంటాము. ఆ పరిస్థితి మనకు దాపురిస్తున్నప్పుడు మనము కొంచెము వివేకంతో, వివేచనతో, ఇక్కడ ఎవరు చూడట్లేదులే అని అనుకోకుండా, నన్ను చూచేటి ఒక ఆయన ఉన్నాడు, నా కుటుంబానికి వ్యతిరేకంగా నేను ఈ పని చేయగలను, కానీ నా దేవునికి వ్యతిరేకంగా నేను ఈ పని చేయను, చేయబోను, చేయజాలను అనేటటువంటి ఆలోచనలకు వస్తే దయకరమైనటువంటి పరిస్థితి వస్తుంది. మీకు అర్థమవడానికి ఒక సన్నివేశం చెప్తాను నేను. 2వ అధ్యాయము నిర్గమకాండంలో మోషే గారు దినాన్ని బయటకు వెళ్తుంటారు. హెబ్రీయుణ్ణి ఐగుప్తుడు హింసించడం ఆయన చూస్తారు. కోపం వచ్చేస్తుంది, కట్టలు తెచ్చుకుని వస్తుంది, తట్టుకోలేని పరిస్థితి వస్తుంది. ఆయన ఇటు అటు తిరిగి చూచి ఎవ్వరూ తనను గమనించట్లేదు అని ఎరిగిన వాడై ఆ ఐగుప్తిని చంపిపెట్టి ఇసుకలో కప్పెట్టేసిన రీతి చూస్తుంటాం. దేవుని పిల్లరా, ఆలోచించండి. హెబ్రీయుణ్ణి హింసిస్తూ ఉంటే కంట్రోల్ చేసుకోలేకపోయాడు. ఆయన హంతకుడుగా మారిపోయాడు. అదే మోషే గారు సంకీర్తనలో నుండి 121వ సంకీర్తన రాస్తూ ఆయన అంటారు కదా, కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును అంటాడు ఆయన. యాత్రా కీర్తన అది. దేవుని పిల్లలారా, ఈ ఐగుప్తులో హెబ్రీయుడికి ఆ ప్రాబ్లం వచ్చినప్పుడు, ఒకవేళ అక్కడనే మోషే గారు కన్నులు దేవుని వైపు ఎత్తితే ధన్యకరంగా ఉండేదేమో, మరోలాగా ఉండేది చరిత్ర. కానీ ఈయన కొండల వైపు కాకుండా ఇటు అటు తిరిగి చూచి ఎవరునూ లేకపోగా ఆ ఐగుప్తిని చంపేసి, నెంబర్ 1 ఇసుకలో కప్పెట్టేసి, నెంబర్ 2 ఈ విషయం ఫరోకి తెలిసి ఇతన్ని చంపేస్తాడేమని భయపడి పారిపోయాడు. ఈరోజు మనము పాపము దగ్గర నుంచి పరిగెత్తాలి, కానీ పాపము చేసాక పరిగెత్తకూడదు.
పాపం చేసాక పరిగెత్తడం అంటే ఆ పాపాన్ని కప్పిపుచ్చుకోవడానికి పరిగెడుతున్నట్లుగా ఉంటుంది తప్పించి రకరకాల ఆలోచనలతో పరిగెడుతున్నట్లు ఉంటుంది. కానీ దేవా సహాయం చెయ్యి అని అప్పుడు పరిగెత్తే కన్నా అది చెయ్యక ముందట ప్రభు దగ్గరికి వస్తే చాలా మంచిగా ఉంటుంది, ఆశీర్వాదకరంగా ఉంటుంది. 11వ వచనంలోకి వద్దాం. అట్లుండగా ఒకనాడు అతడు తన పని మీద ఇంటి లోపలికి వెళ్ళినప్పుడు ఇంటి మనుషులలో ఎవరునూ అక్కడ లేరు. అప్పుడు ఆమె అతని వస్త్రము పట్టుకొని తనతో శయనింపుమని చెప్పగా అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయాను. వండర్ఫుల్ ఛాన్స్ ఆమె తీసుకుంది. ఆమెకు అది వండర్ఫుల్ ఛాన్స్, యోసేపు గారికి కాదు. యోసేపు గారి జీవితానికి అది ఒక భయంకరమైనటువంటి సమయం. అది వెరీ డేంజరస్ సిచ్యువేషన్. ఆ ఇంట్లో పని వాళ్ళంతా ఎవరి పనుల్లో వాళ్ళు ఉన్నారు. ఏదో పని మీద ఈయన అనుకోకుండా లోనికి వెళ్ళిపోయారు. ఆయన పని ఆయన చక్కబెట్టుకుంటున్నారు. ఎప్పుడు వచ్చిందో పొతిఫర్ వైఫ్ వచ్చి రాగానే అతని వస్త్రం పట్టేసేసుకొని నువ్వు నాతో ఉంటావా ఉండవని అతడిని శతవిధాలా ఇబ్బంది చేస్తూ ఉంది, అనేక రీతులుగా వేధిస్తూ ఉంది. చాలాసేపు ఆయన ఒప్పింప చేస్తుంటారు, వినే స్థితిలో ఆమె లేదు. పిచ్చి దాని వల్లే ప్రవర్తిస్తూ ఉంది. అవివేకిగా అవిధేయతతో ఆమె తప్పు చేయడం మాత్రమే కాకుండా యోసేపు చేత కూడా తప్పు చేయించడానికి ఆమె కంకణము కట్టుకున్న దానివలే. ఒకవేళ యోసేపు గనక ఆమెకు లొంగితే వీరిరువురు కలిసి ఆ పొతిఫరస్సును చంపేద్దరేమో మరి. కానీ ఇట్టి పాతకము నేను చెయ్యను అని కంకణము కట్టుకున్నటువంటి యోసేపు గారు ఆ వస్త్రాన్ని ఆమె దగ్గరే వదిలేసేసి ఈయన బయటకు పారిపోయినటువంటి పరిస్థితిని మనం చూస్తుంటున్నాం. పాపము చేసే ఛాన్స్ వచ్చింది. ప్రజలెవరు పట్టించుకోనటువంటి స్థితి, చూడనటువంటి పరిస్థితి. చూసినా పొతిఫర్ వైఫ్ చాలా తెలివైంది, ఆమె దాన్ని మేనేజ్ చేయగలదు కూడా. అంత తెలివైన ఆమె అయినను కానీ యోసేపు అక్కడ లొంగడానికి ఇష్టపడలేదు. ఆ పాపపు ప్రదేశం నుంచి, పాపం చేయడానికి పురుకొల్పుతున్నటువంటి ఆ స్త్రీ దగ్గర నుంచి, ఆ పరిస్థితులన్నిటి దగ్గర నుంచి కూడా పారిపోతుంటున్నటువంటి యోసేపుని చూస్తుంటున్నాం. దేవునికి అత్యంత ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రియ యవ్వనస్తులారా, లేక పెద్దలారా, మన జీవితాల్లో భక్తిలో ఎప్పుడైతే బలపడుతూ ఉంటామో అప్పుడు టెంప్టేషన్స్ మనలను వెంటాడుతూ ఉంటాయి. శ్రమలు లేక శోధనలు మనకు వెన్నంటి వస్తూ ఉంటాయి. శోధకుడు అనేక రీతుల్లో, అనేక మార్గాల్లో మనలను తరుముతూ ఉంటాడు. వాడి కంట్రోల్లోనికి మనల్ని తీసుకోవడానికి ప్రయత్నాలు చేస్తూ ఉంటాడు. నేనంట ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో వస్తున్నటువంటి ప్రతి శ్రమ నుంచి లేక ప్రతి ఇలాంటి చెడు అవకాశాల నుంచి తప్పింపబడి నిన్ను నీవు ప్రభువుకు సమర్పించుకొనుట. ప్రభు నన్ను గమనిస్తుంటున్నాడు, ప్రభు చిత్తానుసారిగా నేను నడుస్తుంటున్నాను, ప్రభు చేతికి నన్ను నేను అప్పగించుకుంటాను. ఈ లోకంలో నేను ఏమి కోల్పోయినా పర్వాలేదు, కానీ ఈ లోకాన్ని విడిస్తే ఆయనతో ఉన్నటువంటి సాంగత్యాన్ని నేను కోల్పోను అనేటువంటి ఒక దృఢ చిత్తంతో నువ్వు ఉండగలిగితే కనుక యోసేపులాగా పరిగెడతావు. చాలా మార్లు క్రైస్తవ బిడ్డలుగా పిలువబడేటటువంటి యవ్వన బిడ్డలు సంఘాలలో, మందిరాల్లో చక్కని గాయకులుగా ఉండి
చివరకు వారి కుటుంబస్తుల హృదయాలకు గాయాలు కలిగించే వ్యక్తులుగా కనబడతా ఉంటారు సమాజంలో. నీవు గాయకుడువా, మ్యూజిషియన్వా నాకు అనవసరం. నీకెంత టాలెంట్ ఉన్నా కానీ వాక్యానుసారంగా జీవించకపోతే అనవసరం. నీ జీవితం, నీ భక్తి అనవసరం. కేవలం మందిరాన్ని నువ్వు ఎలా వాడుకుంటున్నావు అంటే నీ అవకాశాల కోసము మందిరాన్ని వాడుకుంటున్నావు. నిన్ను నీవు ప్రజెంట్ చేసుకోవడానికి, ప్రభు యొక్క ప్రజెన్స్ కోసం కాకుండా నిన్ను నీవు ప్రజెంట్ చేసుకోవడానికి మందిరాన్ని వినియోగించుకుంటున్నావేమో. చాలామంది దేవుని మందిరంలో దొరికినటువంటి ఆధిక్యతలను దుర్వినియోగం చేసేటటువంటి వ్యక్తులు చాలామంది సమాజంలో ఉంటారు. నేనంటున్నా ఇదే నాన్న, యోసేపుకు చాలా ఆధిక్యతనిచ్చాడు దేవుడు. అదే సమయంలో పొతిఫరస్ వైఫ్ ఆయనను అనేక రీతులుగా చిక్కులు పెడతా ఉంది, ఇబ్బంది కలిగిస్తూ ఉంది, శోధిస్తూ ఉంది, వేధిస్తూ ఉంది, బాధిస్తూ ఉంది. రకరకాల మాటలతో అతడిని హింసిస్తూ చిత్రవదలు చేస్తూ ఉంది. పెరిగింది ఎక్కడ పెరిగాడు? హెబ్రోను సహవాసంలో పెరిగాడు. ఆయన తండ్రితో ఉన్నటువంటి వాడు. తండ్రి యొక్క ఆలోచనలను, తండ్రికి ఉన్నటువంటి లక్షణాలను పుణికిపుచ్చుకున్నటువంటి వ్యక్తి. తండ్రిలో ఉన్నటువంటి చెడును ఇతడు తెచ్చుకోకుండా ఓ మంచి క్యారెక్టర్గా ఇతడి క్యారెక్టర్ను తీర్చిదిద్దుకుంటున్నాడు. తండ్రి పేరు మోసగాడు కావచ్చు కాక, కానీ ఇతడు మాత్రం తన ప్రత్యేకతలు చాటుకుంటున్నాడు. ఇక్కడ పొతిఫర్ దగ్గర ఇతడు నమ్మి ఉన్నటువంటి పొతిఫర్ను మోసం చేయడానికి ఇష్టపడట్లేదు. దేవుని నామానికి అవమానం తేవడానికి ఇష్టపడట్లేదు. ఒక ఇంట ఇద్దరు బిడ్డలను ఇంటర్వ్యూ చేస్తూ ఉంటే పెద్దోడిని అడుగుతుంటున్నా, నైనా నువ్వెందుకు ప్రయోజకుడు కాలేకపోయావు అని అడిగితే వాడు అంటాడు కదా, ఏంటండి మా నాన్న పచ్చి తాగుబోతు, ఇంకా మాకు అవకాశాలు ఏమొస్తాయి, అందుకనే నా జీవితం ఎలా తగులడింది అంటా ఉన్నాడు. చిన్నోడిని అడుగుతా ఉన్నా, నైనా నువ్వు ఇంత గొప్ప ప్రయోజకుడికి ఎలాగవ్వావు అంటే, ఏముందండి మా నాన్న మా ఇంట ఆయన తాగొచ్చి ఎవరికి శాంతి సమాధానం లేకుండా చేసేవాడండి. శాంతి సమాధానం కావాలి అంటే జాగ్రత్తగా ఉండాలి కదండి, అందుకని జాగ్రత్తగా ఉంటూ మంచిగా చదువుకొని నేను ఈ స్థితికి వచ్చానండి అని చెప్తా ఉన్నాడు. చాలా మార్లు తప్పు చేసినోడు తన తప్పును ఎరిగి తప్పు తెలుసుకొని సరిదిద్దుకొని జీవిద్దాం అనుకోడు, కానీ ఆ తప్పును ఇంకొకరి మీదకి నెట్టడానికి చూస్తాడు. ఇక్కడ జరిగినటువంటి సన్నివేశం అట్లాగే కనబడుతుంది. ముందుకున్నటువంటి వచనాన్ని చూడగా 12వ వచనంలో లేక 13వ వచనం నుంచి మనం చూస్తుంటున్నప్పుడు, అతడు తన వస్త్రమును ఆమె చేతిలో విడిచి తప్పించుకొని పోవుట ఆమె చూచినప్పుడు తన ఇంటి మనుషులను పిలిచి, చూడుడి అతడు మనలను ఎగతాళి చేయుటకు ఒక హెబ్రీయుని మన యొద్దకు తెచ్చిన్నాడు, నాతో శయనింపవలనని వీడు నా యొద్దకు రాగా నేను పెద్ద కేక వేసి తిని, నేను బిగ్గరగా కేక వేయటం వాడు విని నా దగ్గర తన వస్త్రమును విడిచిపెట్టి తప్పించుకొని బయటకు పారిపోయినని వారితో చెబుతా. ఎంత తెలివిగా, ఎంత 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 భయంకరమైనటువంటి పన్నాగము పన్ని ఈమె యోసేపు గారికి ఇబ్బందికరమైనటువంటి స్త్రీగా కనబడుతుందండి. దేవుని పిల్లలారా, మనం ఎప్పుడైతే నిక్కచ్చిగా ఉంటామో
ఎప్పుడైతే కరెక్ట్ అయినటువంటి భక్తి చేస్తామో, ఎప్పుడైతే దేవునిలో దృఢంగా ఉంటామో, ఒకవైపు నుంచి కాదండి, అనేక వైపు నుంచి రాళ్ళు వచ్చి పడుతుంటాయి, అనేకమైనటువంటి శ్రమలు వచ్చి మన మీద పడుతుంటాయి, అనేకమైన నిందలు కూడా పడుతుంటాయి, అనేక రీతులుగా మాటలతోనూ క్రియలతోనూ మనలను బాధిస్తూ ఉంటుంది ఈ సమాజం. పట్టించుకోమాకండి. నువ్వు పట్టించుకున్నావా మరి కాస్త వేస్తాయి. లెక్క చేయడం మానేది, విడిచిపెట్టండి అట్లాంటి వ్యక్తులను. పట్టించుకోమాకండి. మనకెందుకండి మనుష్యులతో సాంగత్యము? నీ సాంగత్యము దేవునితో ఉండాలి, దైవజనులతో ఉండాలి, కానీ మనుష్యులతో సాంగత్యము వద్దునే వద్దు. మనుష్యులు కోరితే మంచి కోరతారు అని మనము ఆశించడం చాలా చాలా అరుదండి. ఈరోజు ఏ స్త్రీ అయితే యోసేపు గారిని లోబరుచుకొనుటకై అనేక రీతులుగా ఆయనకు ఇబ్బంది కలిగించిందో, అదే స్త్రీ వెంటనే ఆమె యోసేపు గారిని నిందల పాలు చేస్తూ ఉంది. భయంకరంగా తప్పు చేసింది ఆమె, నిందింపబడుతున్నది యోసేపు గారు. తనతో శయనించమని ఆయనను బలవంతం చేసి, ఆయన ఎప్పుడైతే ఒప్పుకుండా ఆయన ఆమె దగ్గర నుంచి దూరంగా వెళ్తుంటున్నాడో, అప్పుడే ఆమె కోపం వచ్చి ఉండాలి. అంతతో ఆగిందా? ఓ దినాన్ని ఆయన పట్టేసుకునేసి ఆయనతో ఎలాగైనా సుఖించాలి అని ఆమె ఆలోచిస్తే, తన వస్త్రాన్ని విడిచిపెట్టి ఆయన బయటకు వచ్చేస్తే, ఆమె ఏం చేసింది అంటే, వీడిని ఎలా కాదు, వీడిని ఎలాగైనా నేను ఇంతకింత పగ తీర్చుకుంటాను అన్నట్లుగా అతడిని 10 మంది ముందు దోషం చేసినటువంటి ఈమె దోషిగా అతడిని చూపిస్తూ ఉంది, ఆయనను చూపిస్తూ ఉంది. ఎస్, మనకు కూడా మన జీవితాల్లో కూడా అనేక మార్లు ప్రతి గుడ్ ఫ్రైడే రోజు కూడా పాట పడుతూ, దోషరహిత నిన్ను చెబితే నా దోషమే కదా అని పాట పడుతూ ఉంటాం. మనము దోషం చేస్తుంటే మన ప్రభువుల వారికి శిక్ష వచ్చింది. దోషం చేసింది పొతిఫరస్ వైఫ్, దోషిగా నిలబడ్డది పొతిఫరస్ ఇంట్లో ఉన్నటువంటి జోసెఫ్. దేవునికి అత్యంత ప్రియమైన వారలారా, యోసేపు చేసిన దోషం ఏంటి? యోసేపు చేసిన తప్పేంటి? యోసేపు చేసినటువంటి నింద, లేకుంటే యోసేపు చేసినటువంటి అక్కడ ఏ ఒక్క విషయంలోనైనా యోసేపు గారిని వేలు పెట్టి చూపించడానికి సరిపోతామా అంటే, ఏ ఒక్క విషయంలోనూ సరిపోం మనం. కానీ దోషిగా ఆయన నిలబడతా ఉన్నాడు. ఆ ప్లేస్లో మనం ఉంటే తట్టుకోగలమా? ఆ ప్లేస్లో మనం ఉంటే అట్టి క్రిటిసిజం మనము తట్టుకోగలమా? దేవుని పిల్లారా, వదకు తేబడిన గొర్రెయు బొచ్చు కత్తిరించు అని ఎదుట నిలిచి గొర్రెయు మౌనముగా ఉన్నట్లు నా యేసు క్రీస్తు ప్రభువు వారి మీద అనేకులు దోషారోపణ చేస్తూ ఉంటే ఆయన మౌనంగా ఉన్నట్లుగా ఇక్కడ కూడా యోసేపు గారు దీనుడుగా మౌనముగా ఆ నిందలన్నీ కూడా భరిస్తూ తల ఉంచుకుని ఉన్నాడు. నేను అనుకుంటా యోసేపు గారి గురించి, యోసేపు గారు అక్కడ పనిష్ చేయబడిన తర్వాత ఖచ్చితంగా పొతిఫరస్ వైఫ్ రియలైజ్ అయి ఉంటుంది, మారు మనసు పొందుంటుంది, రక్షణానుభవంలోనికి వచ్చి ఉంటుంది. ఖచ్చితంగా యోసేపు నమ్మినటువంటి దేవుణ్ణి ఆమె కూడా నమ్ముకుని ఉంటుంది. మన క్రియలను బట్టి అనేకులు ప్రభు దగ్గరకు రావాలి. క్రైస్తవుడిలాగా వేషం వేసుకోవడం కాదు, క్రైస్తవుడిలాగా భాష మాట్లాడడం కాదు, క్రైస్తవుడిలాగా భాషలు మాట్లాడడం కాదు, క్రైస్తవుడిలాగా పబ్లిసిటీ కోసం భక్తి చేయడం కాదు, కానీ నీ క్రియలు ప్రభువును ఈ సృష్టిలో ఈ లోకంలో చూపించాలి.
క్రియలు లేని క్రైస్తవ్యం మృతము అంటారు ప్రభుల వారు. ఈ ఉదయకాల సేవలో అట్టి ప్రభులు వారి పాదాల దగ్గరికి వచ్చినటువంటి నీవు నీ జీవితంలో, నీ బ్రతుకులో ఎట్లాంటి భక్తి కలిగి కనబడుతుంటున్నావు? సమాజంలో తప్పు చేసినటువంటి వ్యక్తులు నిన్నే నిందించవచ్చు, ఎదురొచ్చి దూషించవచ్చు, ద్వేషించవచ్చు, సమాజంలో నిన్ను దోషిగా నిలబెట్టవచ్చు కూడా. తలవంచు, ప్రార్థించు, ప్రభువుకు అప్పగించు. ప్రభువే న్యాయవాది, మన పక్షంగా న్యాయం చేయడానికి. ఎప్పుడైతే నువ్వు నిందించబడుతుంటున్నావో, ఎప్పుడైతే దూషించబడుతుంటున్నావో, ఎప్పుడైతే ద్వేషించబడుతుంటున్నావో, ఎప్పుడైతే అనేకులకు కోపమునకు కారకమవుతుంటున్నావో నీవు ధన్యుడవు. అద్భుతమైనటువంటి మేలుకరమైన స్థితి దేవుడు నీ కొరకు దాచి అనుగ్రహించబోతుంటున్నారు. ఈ ఉదయకాల సమయపు వాక్య ధ్యానంలో నాతో ఏకీవించిన ప్రియ స్నేహితులారా, నీ కుటుంబంలో, నీ జీవితంలో, నీ వ్యక్తిగతమైనటువంటి బ్రతుకులో ఇలాంటి అవకాశాలు ఏమన్నా వస్తే కనుక, ఒకవేళ ఇంతవరకు నీ జీవితంలో పొరపాటు చేసి ఉన్నావా, సరిదిద్దుకో, సరి చేసుకో, నీ జీవితాన్ని స్థిరపరచుకో. ఒకవేళ ఇలాంటి అవకాశాలు నిన్ను తరుముతుంటున్నాయా, ప్రభు పాదాల దగ్గర మోకరించు. ప్రభువా, నీ నామానికి వ్యతిరేకంగా, అవమానకరంగా నేను జీవించకుండా నన్ను మీ కౌగిట్లో భద్రపరచు ప్రభు అని ప్రార్థన చేసుకో. దేవుడు తప్పగా కనికరించి శ్రేష్టమైనటువంటి జీవితాన్ని, శ్రేష్టమైనటువంటి బ్రతుకును, ఉన్నతమైనటువంటి పరిస్థితిని దేవుడు అనుగ్రహించడానికి సిద్ధంగా ఉన్నారు. మీకు కనుక అట్లాగే జీవించడం ఇష్టమైతే నాతో ఏకీవించి ప్రార్థన చేయండి. ప్రభు యొక్క సహాయం కొరకు, ఆయన కృపా కనికరం కొరకు, ఆయన కాపుదల కార్యముల కొరకు మిక్కిలిగా దేవుడు ఆయనకు భయపడి జీవిస్తే, ఆయన నామానికి వ్యతిరేక్తమైనటువంటి కార్యములు చేయకుండా అట్లా చేయడానికి ప్రోత్సహిస్తుంటున్నటువంటి మనుషులకు దూరంగా బ్రతకడానికి ఇష్టపడితే దేవుడు తప్పక 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 ఉన్నతమైన పరిస్థితుల్లో నిన్ను నిలుపుతారు. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించిన రీతిలో ప్రార్థన చేసుకుందాం. మిక్కిలి ప్రేమ కలిగిన మా ప్రియ పరలోకపు కన్న తండ్రి, మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలయ్యా. ఈ ఉదయాన్ని బట్టి, ఈ సమయాన్ని బట్టి, మీరు ఇచ్చిన స్థితిని బట్టి స్తుతిస్తున్నాము, స్తోత్రాలు చెల్లిస్తుంటున్నాము తండ్రి. గొప్ప దేవుడవు, కనికరము కలిగిన దేవుడవు, ప్రేమ, దయ, జాలి, కరుణ, కనికరము కలిగిన దేవుడవు. మీరు ప్రేమించుచు వాత్సల్యము చూపే మీ దగ్గర ఉన్నటువంటి మేము, మీ ప్రేమకు దూరం కాకుండా, లోక ప్రేమలను వెతకకుండా మీ కౌగిట్లో, మీ ప్రేమ కౌగిట్లో మమ్మలను భద్రపరుస్తుంటున్న మా తండ్రి, మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు నాయనా. ఈ లోకపు ఆశల వైపు కానీ, ఈ లోకపు ఆకర్షణ వైపు కానీ మేము నడవకుండా మీ కృపా కౌగిట్లో, మీ కనికరపు కాపుదల్లో మమ్మల్ని భద్రపరచండి ప్రభువా. ఈ లోకపు ఆకర్షణలు, ఆశలు మమ్ములను ఏదో రోజు, ఏదో సమయము పాపంలోనికి నడిపిస్తాయి, దోషులుగా నిలుపుతాయి. అయితే ప్రభువా, మీ వైపు చూస్తూ మిమ్మల్ని సేవిస్తూ మేము ముందుకెళ్తే కనుక మా జీవితాలు ధన్యకరంగా మార్చబడతాయి. కనుకను అటు జీవితము మేము జీవించుటకై మీ వాక్యానికి విధేయత కలిగి బ్రతుకు భాగ్యం అనుగ్రహించమని ప్రార్థిస్తూ, ఈ ఉదయకాల సమయంలో ప్రభువా, బలహీనులను బలపరచమని, రోగులను స్వస్థపరచమని, ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతుంటున్నటువంటి బిడ్డలను ఆదరించి, ఆదుకొని, హక్కునే చేర్చుకొని ఆశీర్వదించమని ప్రార్థిస్తుంటున్నాం తండ్రి. ఉదయకాల సమయంలో నా ప్రియ స్నేహితులు అనేకులు, మీ ప్రియ బిడ్డలు అనేకులు ఈ లైవ్లో మీ వాక్య ధ్యానంలో మాతో ఏకీవించారు ప్రభా. మీకు వందనాలు. వారిని, వారి కుటుంబాలను మీ దివ్యాశీస్సులతో, దివ్యాశీర్వాదములతో నింపి నడిపించండి ప్రభా. అనేక మంది బిడ్డలు తదుపరి ఈ వర్తమానాలు వీక్షించబోతుంటున్నారు, ధ్యానించబోతుంటున్నారు. అటు బిడ్డలను, వారి కుటుంబాలను మీ కనికరపు కాపుదలతో నింపి నడిపించండి తండ్రి. దేవా, మీకే స్తోత్రాలు, వందనాలు చెల్లిస్తూ ఈ ఉదయకాల సమయంలో మా దేశమును, మా రాష్ట్రమును, మా జిల్లాను, మా మండలాన్ని, మా గ్రామాన్ని, మా గృహాన్ని మీ కనికరపు కాపుదలతో ఉంచినందుకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఓవైపు వైరస్ సెకండ్ వేవ్ వస్తుంది అనేటటువంటి మాట మమ్మలను ఆందోళనకు గురి చేస్తూ ఉంది తండ్రి. అట్టి వైరస్నేవి మా దేశాన్ని, మా ప్రజలను తాకకుండా మీ కంచె కాపుదలను అనుగ్రహించమని వేడుకుంటా ఉన్నాం తండ్రి. మా దేశ నాయకులకు
జ్ఞానమును అనుగ్రహించండి. క్రైస్తవ వ్యతిరేక సమాజంలో అనేకులు పెట్టిరిగిపోతుండగా న్యాయకర్త మీరే మాకు న్యాయం చేయమని ప్రార్థిస్తుంటున్నాము తండ్రి. ప్రభువా, ఈ ఉదయకాల సమయంలో మా బంధువులను, మిత్రులను, స్నేహితులను, ఆప్తులను, రక్త సంబంధికులను, తూబుట్టులను, ఆయన వారిని ఆత్మీయులను, ఆత్మీయ దావిజనులను మీ దయగల చేతులు పెడుతుంటున్నాము తండ్రి. కృపా క్షేమములు అనుగ్రహించండి ప్రభువా. ఈ ఉదయకాల సమయంలో వివాహ దినాలు జరుపుకుంటున్నటువంటి బిడ్డలు, జన్మదినాలు జరుపుకుంటున్నటువంటి బిడ్డలు, శుభకార్యములు చేసుకుంటున్నటువంటి బిడ్డలకు మీ కనికరపు కబ్దల కార్యములు అనుగ్రహించి మీ దివ్య ఆశీస్సులతో నింపి మీ దివ్యాశీర్వాదములు అనుగ్రహించిన దీర్ఘ భవిష్యత్ ప్రసాదించండి ప్రభువా. తిరిగి పునరుత్థాన దినమైనటువంటి రేపటి ఉదయకాల సమయంలో మీ పాదాల దగ్గరకు చేరు పర్యంతము ప్రభువా, మేము చేస్తుంటున్న ప్రయాణాల్లో, పరిబాటల్లో, ప్రయత్నాల్లో, పరిచర్యల్లో విపక్షంగా మమ్మల్ని వినియోగించుకోమని, మీరే మా ద్వారా మహిమను, ఘనతను, ప్రభావమును ఆరోపించుకోనమని యేసు క్రీస్తు ప్రభువు వారి దివ్యమైన పరిశుద్ధ పాదముల యొద్ద ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. సృష్టికర్త పరమ తండ్రి అయిన దేవుని ప్రేమామయుడు, ప్రాణత్యాగము చేసి విమోచించిన రక్షకుడైన యేసు క్రీస్తు వారి కృప, వాక్యమై మన మధ్యన సంచరిస్తున్నటువంటి పరిశుద్ధాత్మ దేవుని యొక్క నిత్య సహవాసం, కబ్దల భద్రత, సంరక్షణ మనకు, మన కుటుంబాలకు సదా సమస్యలో తోడేయండి. ఆరోగ్యంతోనూ, ఆయుష్తోనూ, ఆనందంతోనూ నింపి బలపరిచి నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. దీని పిల్లరా, వీకు మాతో కలిసి వాక్య ధ్యానంకు వస్తున్నందుకు మీకు నేను కృతజ్ఞతలు తెలియజేస్తుంటున్నాను. అంత మాత్రమే కాకుండా మీ యొక్క ఒపీనియన్స్ మాతో పంచుకుంటున్నారు. చాలా సంతోషిస్తుంటున్నాం, మేము చాలా ఆనందిస్తుంటున్నాము, మీ పక్షంగా ప్రార్థిస్తుంటున్నాము. మీకు ఎరికైన వారికి ఈ వర్తమానాలు షేర్ చేయండి. ప్రభులో వారిని కూడా బలపరచండి. మీకు ఇంకా ఉన్నటువంటి ఆలోచనలు, ఆందోళనలు, ప్రతి అవసరతలు మాకు తెలియచేయండి. ప్రభు పాదాల దగ్గర ప్రార్థిద్దాం, ఏకీవిందాం, ప్రభు నుండి దీవించబడదాం. రేపటి ఉదయకాల సమయంలో 6 గంటలకే ప్రభు యొక్క పరిశుద్ధమైన పాదాల దగ్గరికి చేరి పునరుత్థాన దినపు ఆరాధనలో మాతో కలిసి సంతోషిస్తారని ఆహ్వానిస్తూ, ఆశీర్వదిస్తూ మీ కుటుంబాలన్నిటికీ శుభాలు ప్రకటిస్తుంటున్నా. మే గాడ్ బ్లెస్ యు ఆల్.